కలిసి పనిచేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత పదవులు అనుభవిస్తున్నాడు, మీకెందుకు ప్రపోజ్ చేసి పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించలేకపోతున్నారు? వీళ్ళందరికంటే ముందు చంద్రబాబు నాయుడు నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు 1985 నుంచి తెలుసు నాకు. నన్ను స్టూడెంట్ వింగ్ కన్వీనర్గా పెట్టింది ఆయనే, జిల్లా అధ్యక్షుడిని చేసింది ఆయనే. ఆయన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినప్పుడు నన్ను స్టేట్ జనరల్ సెక్రటరీని చేసింది కూడా ఆయనే. మా విద్యార్థి ఎన్నికల జరిగితే నర్సింగ్ నాయక్ గారని రాజ్యసభ సభ్యునిగా ఉండేటోడు, మా ఎలక్షన్ ఇన్ఛార్జ్ గండిపేటలో. ఆయనకు స్వయాన చంద్రబాబు నాయుడు గారినే అనంతపూర్ నుంచి సుబ్రహ్మణ్యంని జనరల్ సెక్రటరీగా చేయండి అని చెప్పినాడు. మరి ఇప్పుడు 93లో పరిటాల రవీంద్ర పరిచయము మంచి చెడ్డ రవి కుటుంబంతో. మరి 83 నుంచి పరిచయం ఉండే వ్యక్తి ఎవరు? ఒక దశాబ్దం ముందరా సుబ్రహ్మణ్యం గారు, చంద్రబాబు నాయుడు గారు. నాకు 93లో రవి కుటుంబం పరిచయం, 83లోనే నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా. ఒక దశాబ్దం ముందు వీళ్ళు 93 అయితే ఆయన 83 నుంచి తెలుసు కదా. చంద్రబాబు నాయుడుకి మీకు ఈరోజు పార్టీ అధినేత ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేది? చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఇవ్వనప్పుడు వీళ్ళందరినీ ఎందుకు క్వశ్చన్ చేయాలా? వీళ్ళందరూ నాతో కూర్చొని లేచి తిరిగిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు. వాళ్ళకు ఒకరికి క్యాస్ట్ ఈక్వేషన్స్లో పదవి వస్తుంది, ఇంకొకరికి డబ్బు రీత్యా అంటే ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకోగలుగుతాడని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. ఇట్లా రకరకాల కారణాలతోటి వాళ్ళందరికీ అవకాశాలు వచ్చిండొచ్చులే. అంటే క్యాస్ట్ ఇప్పుడు ఏ పదవి అంటే ఒక ఎమ్మెల్సీ కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఏ పదవికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మీకు చాలా 1983 నుంచి కూడా పరిచయస్తులు మీరు, అంత సీనియర్ నాయకుడు పార్టీలో, అందరికీ సముచిత స్థానం కల్పిస్తున్న ఆయన మీకు ఏ నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటంటే మీకు క్యాస్ట్ ఈక్వేషన్ అంటారు ఎట్లా? మొన్న రీసెంట్గా కలిసినప్పుడు కూడా పార్సారథి గారు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే, మన సునీతమ్మ గారు, రఘునాథ్ రెడ్డి, ఇద్దరు మంత్రులు కలిశారు. ఇదే అభిప్రాయమే చెప్పాడు. క్యాస్ట్ కోఆర్డినేషన్ ముఖ్యం కదా. జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లు ఉంటుంది కదా. సునీతమ్మ మంత్రిగా ఉంది కదా. సునీతమ్మ ఎవరు, సుబ్బు ఎవరు? ఎమ్మెల్యేలు 5 మంది ఉన్నారు కదా. ఎమ్మెల్సీగా కేశవ్ ఉన్నాడు. ఒకే క్యాస్ట్కి ఎన్ని పదవులు ఇవ్వాలి? మీతో డబ్బు లేదు, అయితే పార్టీ సపోర్ట్ ఇస్తూ పార్టీ ఆర్థికంగా చేయుతనిస్తూ ధర్మవరం టికెట్ మీకెందుకు కేటాయించలేకపోయారు చంద్రబాబు? పార్టీ క్యాస్ట్ ఈక్వేషన్లోనే అక్కడ మీ సామాజిక వర్గం అతనికే ఇచ్చారు, అప్పుడు మీకెందుకు ఇవ్వలేకపోయారు? అంటే పార్టీ నుంచి కొద్దిగా మీకు సపోర్ట్ చేయొచ్చు కదా. అంటే మొత్తం డబ్బున్నోళ్ళే అప్పుడు 2004లో సిపిఐకి ఇచ్చారు ధర్మవరం. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి సూర్య ఓడిపోయాడు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో సూర్యకి సంబంధమే లేదు, సభ్యత్వం కూడా లేదు. ఇన్ఛార్జ్గా ఎవరిని పెట్టాలా అనేది వచ్చినప్పుడు మా పార్టీ అధినేత నాతోటి డిస్కషన్ చేశాడు. నేనే పోయి కలిశాను ఆయన్ని. మరి ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఎట్లా మీరు ఎవరుండి ఆర్గనైజ్ చేస్తారో అని అడిగాడు ఆయన. కాన్స్టిట్యున్సీలో ఇంకా కొన్ని పేర్లు ప్రస్తావిస్తే నేను ఓపెన్గా చెప్పాను ఆయనకి, ఇట్లా నా మీద కేసులన్నీ పెట్టేసి ఇదైపోయినా నాకు వాయిదాలకు తిరిగాక సరిపోతుంది. రెండోది ఈ 4-5 సంవత్సరాలు పార్టీని నడిపి మీటింగులు పెట్టి ఇవన్నీ చేసుకోవాలంటే ఆర్థికంగా నాకు ఇబ్బంది అవుతుంది, నేను స్పెండ్ చేయలేను. నా గుండా పార్టీ బలహీనపడకూడదు, నాతో కాదన్నా నేను చేయలేను, ఎవరినైనా వేరే వాళ్ళని పెట్టి. అప్పుడు సూర్య పేరు చర్చకు వస్తే మీరు సునీత గారితో చర్చించి సునీత గారి ఒపీనియన్ తీసుకొని ఏదైనా డెసిషన్ తీసుకోండి, లేకుంటే సమస్యలు వస్తాయి ఆ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి. ఇక్కడ వరదాపురం సూర్యకి పరిటాల రవీంద్ర కుటుంబానికి ఎందుకు విభేదాలు ఉన్నాయంటారు? సరే, అది ఎందుకు విభేదాలు ఉన్నాయనేది వాళ్ళ ఇష్టం లేదంతా నాకు అనవసరం. అది ఇప్పుడు సూర్య ఎవరు? సూర్య రవి అంటే తిరిగినోడు కదా. రవి కూర్చుంటే డ్రైవింగ్ చేసినోడు కదా వెహికల్. నేను రవి కూర్చుంటే మధ్యలో రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయి, దూరం ఏంటారు. సూర్య వచ్చి పార్టీలోకి చేరి ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటే టయానికి పరిటాల రవి అనే వ్యక్తి లేడు కదా. ఉన్నింటే అది వేరు. పరిటాల రవి మరణము కొంతమందికి శాపం,
దాంట్లో కొంతమందికి కూడా కొంతమందికి వరం. వరం. టు బీ ఫ్రాంక్, ఆనెస్ట్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు మా క్యారెక్టర్ని, మా ఆలోచన విధానాన్ని, నా కష్టాన్ని, నేను ఏ విషయంలో ఏ విధంగా తపన పడతాననేది అన్నీ తెలిసిన వ్యక్తి నేను పోగొట్టుకున్నాను అన్ఫార్చునేట్లీ. ఈరోజు వీళ్ళందరి మీద పడి నేను ఎందుకు ఏడ్చల్లా? ఒకటి. రెండోది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి వ్యక్తి రాజకీయాల్లో కూడా. అంటే ఎవరు గుర్తుపెట్టుకుంటారో ఏం లేదో నాకు అనవసరం. అది ఈ దేశ జనాభా 125 కోట్లు. అందరూ రాజకీయాలు చేసి బతుకుతాండారా? అందరూ రాజకీయ పార్టీల్లోనే ఉన్నారా? అందరూ పదవుల కోసమే ఎదురు చూసుకుంటున్నారా? తొలి నుంచి కూడా అంటే ఇక్కడ టీడీపీకి అవునండి బలానికి కారణం మీరు. అవును. అంటే అలాంటి మీకు అన్యాయం జరుగుతోంది అంటే అధినాయకుడు ఎందుకు గుర్తించలేదు? అన్యాయం జరిగిందని ఎందుకు అనుకోవాలా నేను? అంటే ఇంతవరకు అందరూ మీ ముందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నత పదవులు. అవును అవును. ఒక్కొక్కరిది ఓ ఈక్వేషన్ లో వస్తాయి, పదవులు వస్తాయి. 83 నుంచి ఈ జిల్లాలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీ పాపులేషన్ ఎక్కువ, ఎక్స్పెషల్లీ బోయా కమ్యూనిటీ, కుర్బా కమ్యూనిటీ. అప్పటి వరకు గాదిలింగప్ప కావచ్చు, లింగరాజు కావచ్చు, ముక్కన్న కావచ్చు, లేదంటే జితేంద్రప్ప కావచ్చు, రాయదుర్గం, వీళ్ళందరూ వాల్మీకి కుటుంబంలో ఉండి కొంతమంది చనిపోయినారు, కొంతమంది వెళ్ళిపోయినారు. 99 ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రిపోర్టర్గా ఉన్నటువంటి కాలువ శ్రీనివాసులు వాల్మీకి అని చెప్పి తీసుకొచ్చి పార్టీ పెట్టింది, తటస్థుడు ఎంపీ అయిపోయినాడు. ఆ సామాజిక వర్గము బలంగా ఉంది, మా పార్టీ సపోర్టర్స్, మెజారిటీ ఓటర్స్. మొత్తం మీ సామాజిక వర్గం వ్యక్తికే ఇచ్చారు, అక్కడ మీకెందుకు ఆ స్థానం ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఏమైందంటే కొంతమందికి కలిసి వస్తుంది. 94లో కేశవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2014కి కేశవ్ చదువుకున్నాడు, ఎంబీఏ, మంచి చెడ్డ బాగా నాలెడ్జ్ ఉన్నాడు, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.